తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ మధ్య గొడవలు చెలరేగుతా ఉన్నాయి. రోజు రోజుకు ఈ గొడవల మధ్య భీకరం సృష్టిస్తూ ఉంది. మెగా డిఎస్సి పై అన్యాయం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన అనుచరులతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు, నిరాహార దీక్ష. దీనికి సంబంధించి అక్కడ మొత్తం కూడా కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన అనుచరులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది విజయవాడ దగ్గర. సో దీనికి భిన్నంగా బోండా ఉమ్మ, ఎమ్మెల్యే బోండా ఉమ్మ అక్కడికి రావడం, టీడీపీ కార్యకర్తలతో అక్కడికి రావడం ఇంకా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడ మొత్తం కూడా ఏదైతే శిబిరాన్ని ఏర్పాటు చేశారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరాహార దీక్షకు సంబంధించి, ఆ శిబిరాన్ని మొత్తం కూడా కూల్చివేసిన పరిస్థితి. అక్కడ మొత్తం కూడా పోలీసులున్నా కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే బోండా ఉమా పక్కా ప్లాన్ తోనే ఇదంతా కూడా చేయించారంటూ కూడా అక్కడ కొంతమంది నాయకులు చెప్తా ఉండే పరిస్థితి. అంటే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ముందుగానే హెచ్చరించారు పోలీసులకి, ఇక్కడ ఖచ్చితంగా గొడవ జరగబోతుంది, బోండా ఉమా వచ్చి అరాచకం సృష్టించబోతారంటూ కూడా ముందుగానే చెప్పుకొచ్చారు. బట్ ఏ పరిస్థితి కూడా, ఏ పోలీసులు కూడా వినకుండా అన్యాయానికి జరుగుతా ఉన్న కళ్ళకి గంతలు కట్టినట్టు చూస్తూ ఉన్నారంటూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించి అక్కడ చెప్పుకొచ్చారు. అంటే మెగా డిఎస్సిలో అన్యాయాలు జరిగింది, అక్రమాలు జరిగిందంటూ కూడా దీనిపైన సిబిఐ విచారణ జరగాలంటూ కూడా కొంతమంది అక్కడ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అక్కడ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు, సో అక్కడ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకోవడం, గొడవ చేయడం, సో కొంతమంది కార్యకర్తల పైన కోడిగుడ్లు, టమాటోలు విసరడం, సో దీనికి సంబంధించి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఒక బస్సు ఉండడంతో ఆ బస్సు పైన కార్యకర్తలందరూ కూడా, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఎక్కి విచక్ష రహితంగా దారుణంగా బట్టలు, ప్యాంటు, షర్ట్ అన్ని కూడా ఇప్పేసి సో ఫ్రీ షో చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా భిన్నంగా మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగింది. నారా లోకేష్ ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి. గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉందో, ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్ ఆయన రాజీనామా చేశారో, అలానే మెగా డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగింది. ఖచ్చితంగా నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా నినాదాలు పలుకుతున్న ప్లకార్డులు తీసుకొని అక్కడ చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. విజయవాడలో ప్రస్తుతం అయితే హై టెన్షన్ నెలకొంది. మొత్తం పోలీసులు కూడా 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి. సో 144 పెట్టిన సెక్షన్లు కూడా అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి. మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా బోండా ఉమాకు సంబంధించి కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం మధ్య ఇద్దరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఒక జర్నలిస్ట్ కూడా కోడిగుడ్లు విసిరినట్లుగా కూడా అక్కడ సమాచారం ఉంది. ప్రస్తుతం ఆ జర్నలిస్ట్ కి చేతి దగ్గర అంతా కూడా తీవ్ర గాయాలైనట్లుగా కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆవిడని హాస్పిటల్కి తరలించారు. సో ఆవిడికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం. సో వాళ్ళకి చికిత్స అందుతూ ఉంది. బోండా ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఫుల్ గా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే మాజీ మల్లాది విష్ణు ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా సరే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ అవుతుంది, ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, గొడవ జరుగుతుంది అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే పోలీసులు వేడుకు చూస్తూ ఉన్నారే కానీ ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అంటే ప్రీ ప్లాన్డ్ యాక్షన్ గా ముందుగా ప్లాన్ చేసుకుని దిగినట్లుగా కూడా తెలుస్తూ ఉందంటూ కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు చెప్పే పరిస్థితి. బట్ చూద్దాం, అంటే దీనిపైన ఎలాంటి కేసులు నమోదైతే, ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతారు రాబోయే రోజుల్లో ముందస్తుగా. గతంలో బోండా ఉమా కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో కలుస్తానంటే కూడా ఒక సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడతామంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే నో అనే చెప్పుకొచ్చారు. బట్ దీనికి సంబంధించి ఇప్పుడైతే సైలెంట్ అయింది టాపిక్. బట్ ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి అయితే ఇష్యూ సీరియస్ అయింది. ప్రతి జిల్లాలో ఎక్కడైతే మెయిన్ జిల్లాస్ ఉన్నాయో అక్కడంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ధర్నాకి దిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. బట్ ప్రస్తుతం అయితే పోలీసులు అంతా కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఇంకా కూడా తీవ్రంగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన మేరకు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నిరసనకు దిగినట్లుగా కూడా తెలుస్తోంది. బట్ చూద్దాం, పోలీసులు అయితే కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇంకా కూడా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. బట్ ఇంకా కూడా కార్యకర్తలు ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తా ఉన్న పరిస్థితి.
బట్ ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. బట్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు, నాయకుల్ని కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం విజయవాడలో హై టెన్షన్ ని. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.